నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే రాయలసీమ స్టైల్ ఎర్రకారం పచ్చడి ఎగ్ దోశ దానికి కావలసినవి చూడండి ఎంత సూపర్గా చేసామో. దానికి కావలసినవి ఇప్పుడు చూద్దాము. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక గుప్పుడు ఎండుమిరగాయలు తీసుకుని శుభ్రంగా నీట్గా కడిగి అందుట్లో వేసి ఒక ఎల్లుల్లిపాయ వేసి అందుట్లో చింతపండు నానబెట్టుకున్న రసము కొద్దిగా చింతపండు వేసానండి. దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇది మిక్సీ పట్టుకుని దాంట్లో పోపు పెట్టుకుందాము. ఆయిల్ వేయాలండి. అందుట్లో ఆయిల్ వేసాక ఆవాలు, కరివేపాకు అవి రెండు వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారం పచ్చడి అయితే అందుట్లో వేసి నూనె పైకి తేరే వరకు వేయించాలండి. వేయించాక ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే పాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఇలా 3 ఎగ్స్ అయితే బీట్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు పాను మనం వేసిన దోశ అంటుకోకుండా ఇలా బంగాళదుంపతో రబ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఒక్కటి తింటే చాలండి. ఇది సూపర్గా ఉంటుంది. కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది. ఒక దోశకి ఒక ఎగ్ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ వేసి దానిపై ఇలా పలసగా లాగాలండి. ఫస్ట్ని ఆయిల్ వేసాను కనుక కొంచెం ఇలా విడిపోతూ ఉన్నట్టు వచ్చింది. ఫస్ట్ని ఆయిల్ వేయకూడదండి. మనమైతే దోశ వేసాక వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ని వేస్తాం వల్ల కొంచెం ఆయిల్ వేసి చూపించానండి నేనైతే. దాని మీద ఎర్రకారం పచ్చడి, దాని మీద ఎగ్ బీట్ చేసుకున్న ఇది కూడా ఎగ్ కూడా వేసేసి ఒక ఎగ్ వేసుకోవాలండి. ఒక ఎగ్ది ఎంత వస్తుందో అంత వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఫస్ట్ అయితే ఆయిల్ వేయకూడదండి. ఆయిల్ వేయకుండా అయితే సాఫ్ట్గా వస్తుందండి దోశ. ఫస్ట్ ఆయిల్ వేసిన మూల కొంచెం ఇలా వచ్చిందండి, గరుగ్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. ఇలా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేద్దాము. ఇలా పలసగా లాగాలండి. చుట్టూరు ఆయిల్ పోసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందాకైతే పసుపు వేసిన వల్ల కొంచెం అలా ముద్దుగా వచ్చింది. ఇదైతే చాలా బాగా వస్తుందండి. ఇదైతే ఇలా పచ్చడి అది కలిపి, ఎర్రకారం పచ్చడి అది కలిపి ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి చుట్టూరు. ఇలా దోశ అంతా ప్రిపేర్ వేసుకుని చాలా టేస్ట్గా ఉందండి దోశ అయితే. చాలా బాగుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి సూపర్గా వచ్చిందండి. ఇలా ఎర్ర కారం పచ్చడితో మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.